ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రజా సమస్యలపై మీకంటే మీకు చిత్తశుద్ధి లేదంటూ విమర్శించుకున్నారు. వైసీపీ సభ్యులు సభ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న టీడీపీ నోటీసుపై రోజా, కొడాలి నానితో పాటు మిగిలిన సభ్యులు సభకు క్షమాపణ చెప్పారు. ఏపీ అసెంబ్లీ వాడి వేడిగా జరిగింది. టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలపై చర్చించాలని పట్టుబట్టారు వైసీపీ సభ్యులు. ప్రధాన ప్రతిపక్షం లేని సమయంలో ఇంపార్టెంట్ విషయాలపై ప్రభుత్వం చర్చించిందని ఆరోపించారు జగన్. ఈ రోజు ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా చర్చకు అవకాశం ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఎవరో లేనప్పుడు, ప్రతిపక్షం లేనప్పుడు మీరంతా మీరే మాట్లాడుకోవడం, ప్రతిపక్షం లేనప్పుడు మీరంతా మీరే చెప్పుకోవడము, స్టేట్మెంట్ ఇచ్చేసేయడం, అయిపోయిందని చెప్పి చెప్పేసేయడం ఏంటంటే ఇది. జగన్ కామెంట్స్ కు టీడీపీ సభ్యులు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీపై చర్చించే సమయంలో సభ నుంచి వైసీపీ పారిపోయిందని ఎదురుదాడికి దిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ప్రకటన చేశారు. అధ్యక్ష, రుణమాఫీ గురించి దాదాపు 2.5 గంటల చర్చ జరిగింది ఈ సభలో. చర్చలో సభతో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్షాన్ని ఉండొద్దని ఎవరు చెప్పారు? అధ్యక్ష, సభలో ఉండొద్దని ఎవరు చెప్పారు? సభ నుంచి పారిపోయి వాళ్ళు మళ్ళీ ఇవాళ ఈ సభలో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే దాని మీద చర్చ జరగాలని అడగటం ఎంతవరకు సబబని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన నోటీస్ పై చర్చ జరిగింది. స్పీకర్ సభ్యులపై అన్పార్లమెంటరీగా మాట్లాడిన రోజా, కొడాలి నాని ఇతర ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలని కోరారు అనిత. స్పీకర్ ముందు, ఇంతమంది శాసనసభ్యుల ముందు మీరు వాడిన పదజాలం గానీ, మీరు వాడిన ఉపయోగించిన పదాలు గానీ, హావభావాలు గానీ ఇవన్నీ చేస్తుంటే మేము ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి సస్పెండ్ చేయాలేమో అధ్యక్ష. ఈ విషయంలో మీరు దయచేసి ఆలోచన చేసి ఇటువంటి వ్యవహారం ముందుగా జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మాత్రం మీకు నేను కోరుతున్నా అధ్యక్ష. ఈ నెల 19న సభలో జరిగిన పొరపాట్లపై జగన్ వివరణ ఇచ్చారు. మా వాళ్లు తప్పు చేస్తే అంగీకరిస్తామని, దీనిలో ఎలాంటి నామోషి లేదన్నారు జగన్. సభలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. రోజా, కొడాలి నానితో పాటు మరో 7 వైసీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు మీరు బాధపడటం మాకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి లాంటి మీకు క్షమాపణ చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అధ్యక్ష. మరి మీరు కనుక మెచ్చుకొని ఉంటే మేము చింతిస్తున్నాం అధ్యక్ష. మీరు బాధపడి ఉంటే నేను తప్పకుండా చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ పెద్ద మనసుతో ఈ సభ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులం కాబట్టి మీకు క్షమాపణ చెప్తూ సెలవు తీసుకుంటాం. అంతకుముందు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై బీఎస్సీలో చర్చించారు. ఈ అంశంపై ఏప్రిల్ 4న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు.